హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవకాయ పడుతున్నాం అనేసి. ఎప్పుడో సమ్మర్లో షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సమ్మర్లో ప్రతి ఒక్కరూ చేసే పెద్ద పని ఏదైనా ఉంది అంటే ఆవకాయ పచ్చడి పట్టడమేనండి. మా చిన్నతనంలో అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ పట్టేస్తున్నారు, కానీ మా చిన్నతనంలో ఆవకాయ పడుతున్నారు అంటే ఆ రోజు ఇంట్లో వాళ్ళందరికీ ఒక పెద్ద పనిలా ఉండేదండి. సో అలాగే వీధిలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో పచ్చడి అన్నది కలిపించుకునేవారు. ఎవరు పడితే వాళ్ళు ఆవకాయ పచ్చడి అన్నది కలిపేవారు కాదండి. పిల్లల్ని అయితే పచ్చడి పట్టేటప్పుడు దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. సో ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండటం లేదు. పచ్చడి అంటే చాలా సింపుల్గా పెట్టేస్తున్నారు. ఎవరంటే వాళ్ళే పెట్టేస్తున్నారు అన్నమాట. పెద్దవాళ్ళే రావాలి, వాళ్ళే కలపాలని ఏం కాకుండా. సో మేము అనుకోకుండా ఆ రోజు ఆవకాయ అయితే పడుతున్నామండి. అమ్మ ఇప్పుడు కూడా కొత్తపిల్లి కొబ్బరి ఆవకాయ పచ్చడి అయితే పడుతుంది. సో కానీ మా ఇంటి ఎదురు వాళ్ళు ఈ కాయలు అయితే పట్టుకుంటారంటండి. మేము వాళ్ళని తీసుకురమ్మని కూడా చెప్పలేదు. వాళ్ళు మా ఊరు దగ్గరలోని సోవేశ్వరాన్ని ఈ సంవత్సరం పచ్చడి మామిడికాయలు అయితే తెల్లవారుజాము నుంచి అమ్ముతున్నారని చాలామంది వెళ్ళి తెచ్చుకునేవారు. అక్కడ కొత్తపిల్లి కొబ్బరి కూడా ఉంది. కాస్ట్ వచ్చేసి 40 రూపీస్, 30 రూపీస్, 35 అలా సైజుని బట్టి మనకి రేట్ అన్నది ఉంటుందండి. కానీ వీళ్ళు ఈ కాయలు అయితే పట్టుకుంటారంట ప్రతి సంవత్సరం, చాలా బాగుంటాయి అనేసి. వాళ్ళు తెచ్చుకున్నప్పుడే మాకు కూడా తెచ్చేసారండి. మాకైతే ఇంట్లో వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఇంకా పచ్చడి అయితే స్కిప్ చేసేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా కాయలు మీకు కూడా తీసుకొచ్చేసామని చెప్పారు కదా, ఇంకా సర్లే బాగోదు. ఆల్రెడీ ఎలాగ అమ్మ పనులన్నీ అయిన తర్వాత ఏవో కాయలు తెప్పించి పడదాం అనుకుందిలేండి, ఏముంటే అవే. కానీ ఈలోపు వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు వాళ్ళు ఈ కాయలే పట్టుకుంటారంట. ఇట్లా పేరు కూడా చెప్పారండి, అంత ఐడియా లేదు. అసలు కొత్తపిల్లి కొబ్బరి అయితే కాయ 30 రూపాయలు, 40 రూపాయలు అని చెప్పాను కదా, ఇది వచ్చేసి 5 రూపీస్, 6 రూపీస్ పడింది కాయ. చాలా తక్కువ కాస్టేనండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి పట్టండి, మేము పట్టుకుంటాం కదా. లాస్ట్ ఇయర్ పట్టుకున్న పచ్చడి కూడా మా దగ్గర ఉందనేసి టేస్ట్ చూపించారు, బాగానే అనిపించింది. సర్లే ఇంకా తీసుకొచ్చారు కదా, తెమ్మనకుండా వద్దంటే బాగోదు అన్నట్టుగా తీసుకున్నాము. వాటిని వాటర్లో వేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఆ పై ముచ్చుకలు ఉంటాయి కదండి, ఆ ముచ్చుకలు అయితే నీట్గా క్లీన్ చేసేయాలి. అలా క్లీన్ చేసేస్తే అందులోంచి పాల్లో అయితే జీడి వస్తుందండి. దాన్ని కూడా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసి ఎక్కడ తడన్నది లేకుండా అమ్మకి ఇస్తుంటే అమ్మ అయితే కత్తిపీటతో వాటిని కోస్తుంది. ఇవి నార్మల్ కాయలు కాబట్టి నార్మల్గానే తెగిపోతున్నాయండి. అదే కొత్తపిల్లి కొబ్బరి అయితే అలా ఇలా కత్తిపీట మీద అసలు కొయ్యలేము. 4గా చీల్చిన తర్వాత ముక్కలు అయితే కొయ్యగలం, కానీ స్టార్టింగే ఇలా అయితే కొయ్యలేమండి. మళ్ళీ మామిడికాయలు కోయడానికి ఒక పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. ఒక పెద్ద కత్తి అయితే ఉంటుంది, మామిడికాయలు కోసే కత్తి అంటారు. అది మనకి కత్తిపీటకి ఇలా ఉంది కదా కత్తి, అదైతే కింద కొంగున వస్తుంది అన్నమాట. దాంతో కట్ చేస్తారు. మళ్ళీ అది అద్దెకి తీసి తెచ్చుకోవాలి, లేకుంటే కోసే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే కాయ కిందనైతే తీసుకుంటారండి. మా వీధిలో ఒక ఆంటీ వాళ్ళైతే ఇలా పచ్చడికి మామిడికాయలు కట్ చేసేస్తారు. సో ఇంక ఈ సంవత్సరం ఏంటంటే నార్మల్ కాయలే కాబట్టి ఇంకా అమ్మ ఒకటి కట్ చేసి చూస్తాను, తెగినట్లయితే ఇంకా స్లోగా కత్తిపేట మీద కట్ చేసేస్తాను, లేకపోతే వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్దు కానీ అయినా అయితే అన్నారు. సో ఇంకొకటి కట్ చేస్తే నార్మల్ మామిడికాయ తురుముకున్నట్టే చక్కగా ముక్కలు అయితే కట్ అయిపోతున్నాయి. ఇది కట్ చేసేటప్పుడు మళ్ళీ మాకు డౌట్ వచ్చిందండి, ఇలా కట్ అయిపోతున్నాయి కదా, పచ్చడి బాగోదేమో, నిలవ ఉండదేమో అనుకున్నాం. కానీ మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి చూపించారు కదా, లాస్ట్ అయితే బాగానే ఉంది కదా, సర్లే ఏదొకటి అవుతుంది, మనం ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం కదా అన్నట్టుగా ఇంకా అమ్మ అయితే పచ్చడికి ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇంక ముక్కలు కోస్తుంటే వాటి లోపల పొరలా ఉంటుంది కదండి, జీడి ఊడిపోయిన తర్వాత ఆ పొర అయితే తీసేసుకోవాలి. పొర ఉన్నట్లయితే పచ్చట్లో తేలుకుంటా ముక్కలకి పైన పొర కింద అయితే వచ్చేస్తుందండి. నీట్గా ముక్కలన్నీ కూడా క్లీన్ చేసేసాము. ఇంకా అమ్మ అలా కట్ చేయగా కత్తి బాగా పొదునెక్కిపోయిందండి. వేరొక కాయ ఇలా కట్ చేస్తుందా, వెంటనే వేలైతే తెగిపోయింది. ఇంకెంత రక్తం వచ్చేసిందో. వెంటనే మళ్ళీ క్లాత్ అయితే కట్టి ఇంకా వద్దులే కట్ చేయకు, వాళ్ళ దగ్గరికి అయితే తీసుకువెళ్తాను అన్నాను. అప్పటికే ఒక 10 కాయలు ఎన్నో ఉన్నాయి, ఎందుకు మళ్ళీ వీటికి ఆవిడ దాకా వెళ్ళటం, కట్ చేసేస్తాను జాయిగా, రక్తం కొట్టడింది కదనేసి అక్కడ చేతి క్లాత్ కట్టుకుని ఇంకా మిగతా కాయలన్నీ కూడా కట్ చేసేసిందండి. నేనేమో ఇంకా జీడి తీస్తున్నానా, జీడి తీసిన తర్వాత ఆ పొర అయితే చాలా వాటికి ఊడిపోతుందండి, చాలా సింపుల్గానే. కొన్ని వాటికైతే స్ట్రాంగ్గా పట్టుకుని ఉంటుంది. ఇంకా అదైతే స్పూన్తో మనం ఒకసారి ఇలా రఫ్ చేసినట్లయితే టెంకని ఊడొచ్చేస్తుంది అనమాట. ఈసారి జీళ్ళు అయితే దాసానండి, అవి తలకు పెట్టుకున్న ప్యాక్ లాగా చాలా బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ పొడి చేసుకుని మార్నింగ్ హాట్ వాటర్లో కలుపు తాగితే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. ఇన్స్టాలో కొన్ని రీల్స్ అయితే చూశాను. సర్లే ట్రై చేద్దాం కదా అని దాచాను, కానీ చాలా భయం వేసిందండి. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఈ మామిడికాయ జీడి ముట్టుకున్నా తిన్నా నోరు పొక్కుపోద్ది, చేతులు పొక్కుపోద్ది అంటారు. అలాంటిది తలకు పెట్టుకోమంటున్నారు, వాటర్లో కలుపుకు తాగమంటున్నారని. కానీ చూద్దాంలే అన్నట్టుగా దాచాం, కానీ ఎందుకో కొంచెం భయం అనిపించిందండి. వీడియోస్లో చూసినవన్నీ చేస్తే కొన్ని తేడా కొట్టినాయి అనుకో మళ్ళీ ప్రమాదం కదా, ఇంకా పాడేసాం అన్నమాట. అవి వర్షానికి కూడా నానిపోయి
అయిపోయాయండి. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చడికి అయితే అమ్మ ఆవాలు ఎండబెట్టింది, ఆవు పిండి అయితే మిక్సీ పట్టింది. ఆవు పిండి మిక్సీ పట్టి పొట్టు కూడా చెరిగేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టాక ఇలాగా జల్లిట్లో వేసి జల్లించుకుంటే మనకి మెత్తని పిండి అయితే వస్తుందన్నమాట. కొంతమంది పెద్ద ఆవాలు వేస్తారండి. పెద్ద ఆవాలు వేసుకున్నట్లయితే పొట్టు బాగా క్లియర్గా వచ్చేస్తే ఇంకా ఆవు పిండి మంచి కలర్ అయితే ఉంటుంది. మేము ఏంటంటే చిన్న ఆవాలు ఉంటాయి కదా, అవే అయితే వేస్తుంది అమ్మ ఎప్పుడు కూడా. ఇంకా కుంచుడు ముక్కలకి ఆవు పిండి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు. కొంతమంది 3 సార్లు వేసుకుంటారు, కొంతమంది తౌడు వేసుకుంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆవు పిండి అయితే వేసి పచ్చడి అన్నది పడతారండి. సో ఆవు పిండి వలన పచ్చడి టేస్ట్ బాగుంటుంది అంటారు. సో ఇంకా అమ్మ అయితే ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఆవు పిండి వేయదు. ఆవు పిండి ఒళ్ళు నొప్పులు అంత మంచిది కాదంటారు అనేసి ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఆవు పిండి చాలా తక్కువేనండి. కుంచుడు ముక్కలకి ఒక అరసాళ్ళు అలా వేసినట్టుగా వేస్తారు అంతే, మరీ ఎక్కువ అయితే వేయరు. ఈసారి అలా కదమ్మా, కొంచెం ఎక్కువ వేయి, మరీ తక్కువ వేస్తుంటే ఊట అస్సలు ఉండటం లేదండి. ఎందుకంటే ఆవు పిండిని బట్టి కారం ఉప్పు ఇవన్నీ వేస్తాం అన్నమాట. కానీ ఇంకా ఆవు పిండి ఎప్పుడైతే తక్కువ వేసామో కారం కూడా తక్కువే వేస్తాం కాబట్టి ఇంకా అసలు బద్దలు తప్ప ఓటు ఉండటం లేదు. ఎప్పుడైనా ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పచ్చడి వేసుకోవాలి అనుకుంటే కనుక. అందుకే ఈసారి అయితే కొంచెం ఆవు పిండి ఎక్కువ క్వాంటిటీలో వేసాము, అంటే ఒక సాల్ట్ వరకు వేసాము కుంచుడు ముక్కలకి, అంతేలేండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు. సో మా చిన్నమ్మమ్మ వాళ్ళు అయితే ఇంకా అసలు ఆవు పిండి అన్నదే పచ్చడికి యూజ్ చేయరండి. వేసుకుంటే నువ్వులు వేస్తారు, లేకపోతే మెంతి పొడి అయితే వేసుకుంటారు. అంటే తాత వాళ్ళు తినరు కాబట్టి అలా ఒక్కొక్క విధంగా పడతారు. నువ్వుల పచ్చడి కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదండి నువ్వుల పొడి వేస్తుంటేని. అందుకే నార్మల్గా ఆవు పిండి తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాము. ఇంకా ఆవు పిండి వేసిన తర్వాత కారం వేసేసింది. కారం వచ్చేసి 2 తవలు అయితే వేసింది. అలాగే ఉప్పు వచ్చేసి సాల్ట్కి కొంచెం తక్కువగా వేసిందండి ఫస్ట్, మళ్ళీ కొంచెం అయితే వేస్తుంది. తక్కువ వస్తే 3వ రోజున కలుపుకున్నప్పుడు వేసుకుందాంలే అనేసి. పచ్చడి కూడా పర్ఫెక్ట్ కొలతలతో పెడతారండి మా అత్తయ్య గారు వాళ్ళైతే. ఇంకా అమ్మ అయితే అంత పర్ఫెక్ట్గా కాదు, కానీ కొంచెం ఉజ్జాయింపుగా అటు ఇటుగా పట్టేస్తుంది. లాస్ట్ 3వ రోజున మళ్ళీ మనం కలుపుతాం కదా, అప్పుడు ఏం మాత్రం కారం తక్కువ అనిపించినా లేకుంటే ఉప్పు తక్కువ అనిపించినా అప్పుడైతే వేసుకుంటాము. సో ఇప్పుడు చూసారు కదా, ఆవు పిండి, కారం, ఉప్పు ఈ 3 బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెంగా జీలకర్ర తక్కువ వేసుకోవాలండి. మెంతులు వచ్చేసి ఒక గుప్పుడు అలా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మెంతులు వచ్చేసి ఒక గుప్పుడు వరకు వేసాము. ఇంక ఇవన్నీ బాగా కలిపేసి ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా మన ఇష్టం అండి. ఈ వెల్లుల్లిపాయ ఇలాంటివి ఏం కొలతలు ఉండవు, ఎన్ని వేసుకుంటే అన్ని వేసుకోవచ్చు. హెల్త్కి కూడా ఎల్లుల్లిపాయ చాలా మంచిది కాబట్టి. కొన్నింటికి పొట్టు తీసాము, కొన్నింటికి తీయలేదులేండి. పొట్టు తీసినవి ఏంటంటే త్వరగా ఊరిపోతున్నాయండి. పచ్చడి సంవత్సరం వరకు ఉన్నప్పటికీ కూడా వెల్లుల్లిపాయలు మెత్తగా అయిపోతున్నాయి. పొట్టు తీయకుండా వేసినట్లయితే ఊరడానికి కొంచెం టైం పడతాయి, పైన లేయర్గా పొర ఉంటుంది కాబట్టి. ఇంతకు ముందు రోజుల్లో అయితే అసలు పచ్చడి అంటే వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేసేవారండి. సంవత్సరం నెల ఉంటుంది కదా, అప్పటికి వెల్లుల్లిపాయలు కూడా అలా ఊరుతాయి. ఒకేసారి పొట్టు తీసేసేస్తే వెంటనే ఊరిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి అన్నట్టుగా. ఇంక ఈసారి అయితే పొట్టు తీయకుండానే వేసామండి. ఇంతకు ముందు వరకు కూడా పొట్టు తీసేవాళ్ళం కాదు. ఇంక ఈ మధ్యకాలంలో అందరూ పొట్టు తీసి వేసుకుంటే బాగుంటాయి అన్నట్టుగా అలా వేసాం, కానీ ఎందుకో అంత టేస్ట్ అనిపించలేదు. ఇంక ఈ సంవత్సరం అయితే నార్మల్గానే వేసేసాము. ఆవు పిండి, కారం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో అమ్మ నూనె అయితే వేసిందండి. నూనె కూడా ఈ సంవత్సరం వేరుశనగ గుళ్ళో ఆడించిన నూనె అయితే మా ఊర్లో మిల్లి దగ్గర అమ్ముతున్నారండి. ఫ్రెష్గా పల్లీలు తీసుకుని వాళ్ళే నూనె ఆడైతే అమ్ముతున్నారు. ఆ నూనెతో ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టామండి. నిజంగా చాలా బాగుంది. నూనె కూడా మనకి ప్యాకెట్స్ నూనె కంటే కూడా ఇది ఒక డిఫరెంట్గా, చూడడానికి తిక్కుగా బాగుందండి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. వేరుశనగ నూనె అనేసి పల్లీల నూనె ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, లాస్ట్ ఇయర్ వరకు ఆవకాయకి అదే పెట్టేవాళ్ళండి. కానీ అవి అంత మంచిది కాదంటున్నారు. కానీ ఆ నూనె ఈ నూనె పక్కన పెట్టి చూస్తే ఈ ఒరిజినల్కి దానికి చాలా తేడా ఉంది. కాస్ట్ కూడా ఇది ఎక్కువేలండి ప్యాకెట్స్ కంటా కూడా. కానీ దీంతో పచ్చడి చాలా టేస్ట్గా అనిపించింది. కలిపేటప్పుడే మంచి స్మెల్ అయితే వచ్చిందండి. సో ఇంతకుముందు అంటే మేము ఒక 4 సంవత్సరాల క్రితం వరకు కూడా నువ్వుల నూనెతోటే పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళం. అమ్మ గానుగా ఆడుతుంది కదా ప్రతి సంవత్సరముని, ఆ నువ్వుల నూనెతో పచ్చడి అయితే పట్టేవాళ్ళమండి. కానీ పచ్చడి సంవత్సరం అవ్వకుండానే ఒక 6 నెలలు 7 నెలలకే కొంచెం టేస్ట్ మారిపోయి మట్టి వాసన కింద నూనె కూడా మడ్డి టైప్ అలా అనిపించేది. ఎందుకో ఇంకా తర్వాత అందరూ కూడా ప్యాకెట్స్ నూనె చాలా బాగుంటుంది, పల్లీల నూనె అని చెప్తుంటే ఇంకా అదే పట్టుకునే వాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ అయితే మా ఇంటి ఎదురు ఆవిడ పల్లీలు తెప్పించుకుని మిల్లుకి పంపించి ఆడిపించుకుని దాంతో పచ్చడి అయితే పట్టిందండి. చాలా బాగుంది. సో వాళ్ళు ఆడిపించుకునే దగ్గరే మిల్లతను కూడా పల్లీలు తీసుకొచ్చి ఆడి నూనె అయితే అమ్ముతున్నాడని వాళ్ళు చెప్పారు. ఇంక ఈ సంవత్సరం అక్కడి నుంచి అయితే తెప్పించామండి. నూనె కలర్ బాగుంది, స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి.
సో ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా అంతా కలిపేసాం కదా నూనె వేసి, అందులో మామిడి ముక్కలు వేసుకుని మామిడి ముక్కలకి మొత్తం కారం మసాలా అంతా పట్టించేసి జాడీలో పెట్టేసుకోవటమేనండి. మూడో రోజున మళ్ళీ తిరగ కలుపుకోవాలి. అప్పుడు ఏమాత్రం ఆయిల్ తక్కువైనా ఆయిల్ కానీ ఉప్పు కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ జాడీ మా చిన్నప్పటి నుంచి అండి, ఆవకాయ జాడీ మాట. ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి ఇందులోనే పడతాము. సో ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకుంటే మూడో రోజున తిరగ కలుపుతాము కదా, అప్పుడు వేరొక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ ఫ్రిడ్జ్లో ఎంతైతే పెడతామో అంత క్వాంటిటీలోనే తీస్తాము. మిగతా పచ్చడి అంతా కూడా దీంట్లోనే ఉంటుందండి. సో అస్సలు పాడవదండి. ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి ఇదే జాడీ మాట. ఈ జాడీ పైన మూత పెట్టేసి ఒక క్లాత్ కట్టేస్తుంది అంతే అమ్మ. అలాగే ఉంటుంది. టేస్ట్ జాడీని బట్టి, గాజు సీసాలను బట్టి కూడా ఉంటుందండి పచ్చడి పాడవటం అవ్వకపోవటం. ఇప్పుడు ఎక్కువగా ప్లాస్టిక్కి వాడుతున్నారు కానీ పూర్వం నుంచి కూడా గాజు సీసాలు జాడీల్లోనే ఎక్కువ పెట్టేవారండి. సీసాల కంటే కూడా జాడీలేనండి, ప్రతి ఒక్కరింట్లోని జాడీలు అయితే ఉంటాయి. సో పచ్చడి ఇందులోనే టేస్ట్గా అనిపిస్తుందంట. సో ఇంకా ఇంతకు ముందు అయితే ఇలా పచ్చడి కలిపితే చేతులు మండిపోయేవి, పిల్లలు రాకండి అది ఇది అనేవారండి. ఇప్పుడు అసలు ఏమీ అనిపించలేదు. మొన్న నేను వడియాలు పట్టినప్పుడు వీడియో షూట్ చేశాను కదా, అప్పుడు చెప్పానా సేమ్ పచ్చిమిరపకాయలకి నైట్ అంతా నా చేతులు మంటలు అనేసి. సో ఆ రోజు ఆవకాయ కలిపినా అసలు మంటే లేదండి చేతులు. మా చిన్నతనంలో అయితే అమ్మ వాళ్ళు కూడా ఆవకాయ పచ్చడి కలిపేవారు కాదండి. ఎక్కువ టైం ఆ కారంలో ఉంటే చేతులు మండిపోతాయని పెద్దవాళ్ళని పిలిచి కలిపించేవారు. సో ఇప్పుడు మరి కారాల్లో వేరో తెలియదు కానీ మనం కలిపే విధానం వేరో తెలియదు కానీ అసలు మంటే లేదండి. సో నేనైతే కలిపాను కదా లాస్ట్ ఇయర్ కూడా, అంతకుముందు సంవత్సరం కూడా కలిపాను. ఫస్ట్ టైం కలిపినప్పుడు భయం అనిపించింది, ఆ చేతులు మండిపోతాయేమో. కారం ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కోస్తేనే అవి ఎక్కువ కారం అనుకోండి చెయ్యి తెగ మండిపోద్ది కదా, సో అలా అనిపించింది అనమాట. కానీ ఈ పచ్చడి కాయలు వేరే కాయలు పెట్టామని చెప్పాం కదా, ఈ కాయలు ఎక్కువ ఊట వచ్చేస్తుందంటండి. మూడో రోజు తిరగ కలపడానికి జాడీ ఓపెన్ చేయగానే పచ్చడి పై వరకుని ఏదో వాటర్ తేరిపోయినట్టుగా ఉరవలాడుకుంటూ తేరిపోయింది. అది చూడగానే ఇంకా పచ్చడి పాడైపోయింది, అనవసరంగా పెట్టాం, బోల్డు పెట్టుబడి పెట్టామని ఫిక్స్ అయిపోయాము అమ్మ నేనుని. మా ఇంటి ఎదురాముని పిలుచుకొస్తే ఏం కాదు, ఈ కాయలు ఊటగల కాయలు, చాలా ఊట వచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చడిని ఎండలో పెట్టండి, ఒక 4-5 గంటలు ఎండలో ఎండబెట్టిన తర్వాత తిరగ కలిపి మళ్ళీ జాడీకి ఎత్తేయండి, ఏమీ ఉండదు, కంగారు పడకండి అని అయితే చెప్పారు. అలా ఈవినింగ్ వరకు ఎండలో పెట్టామండి. ఆవిడ చెప్పినట్టే ఊటంతా కూడా దగ్గరికి పడిపోయి నార్మల్ పచ్చడిలాగా అయితే అయిపోయింది. ఈలోపు మా అమ్మ అయితే తెగ కంగారు పడిపోయింది. అనవసరంగా పచ్చడి బోలు పెట్టుబడి పెట్టాము, ఈ కాయలు ఎందుకు పట్టుకున్నాము, వాళ్ళని మనం తెమ్మనకుండా తెచ్చారు, ఇచ్చేవలసింది అంటూనే ఉందండి. ఫైనల్గా పచ్చడి అయితే కొత్త పిల్లి కొబ్బరికాయల కంటే కూడా ఈ పచ్చడి కాయలే టేస్ట్గా ఉందండి. ఊట కూడా చాలా టేస్ట్ వచ్చింది, నాకైతే బాగా నచ్చింది ఈ పచ్చడి. అంతే మరి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.